మేము ఏపీఎస్ఆర్టీసీలో అవుట్సోర్స్ కింద పనిచేస్తున్నాము. గత 20 సంవత్సరాల నుంచి మేము పనిచేస్తున్నాము. మేము టైర్ మెకానిక్గా పనిచేస్తున్నాము జోనల్ వర్క్ షాప్లో. కానీ ఏంటంటే ఇప్పుడునే ప్రభుత్వంలో ఈ ప్రైవేట్ బస్సులు రావడం వల్ల మాకు చాలా ఇబ్బంది అవుతూ ఉండదు. డిపోలే ఎత్తేస్తూ ఉన్నారు. మా కార్మికులకు చాలా అన్యాయం జరుగుతూ ఉంది. తగు న్యాయం చేయవలసిందిగా కోరుచున్నాము. మరి ముఖ్యంగా అంటే కాంట్రాక్ట్ల వ్యవస్థ అనేది రద్దు చేసేసి పూర్తిగా మాకు ఆర్టీసీ తరపు నుంచే మాకు ఒక జీతభత్యాలు నేరుగా ఇచ్చేటట్టు మాకు చేయమని వేడుకొచ్చున్నాము. మరి ముఖ్యంగా ఏంటంటే ఈ ఆన్కాల్ డ్రైవర్స్ ద్వారా భద్రత లేదు, వాళ్ళకి ఐడి ప్రూఫ్ అనేది కూడా లేదు. వాళ్ళకు చాలా అన్యాయం జరుగుతూ ఉన్నది. ఎందుకంటే వాళ్ళ జీతపద్యాలు కూడా చాలా తగ్గించిస్తున్నారు. గవర్నమెంట్ ఇచ్చిన ప్రకారంగా వాళ్ళకి ఇవ్వడం లేదు. మన మేనేజ్మెంటే వాళ్ళకి తగ్గించి ఇస్తూ ఉండాలి. అది ఎందుకు ఇస్తున్నారంటే అదేదో రకంగా కారణాలు చెప్తున్నారు వాళ్ళు మేనేజ్మెంట్. కానీ దానికి కూడా ఖచ్చితంగా దానికి న్యాయం చేయవలసిందిగా కోరుచున్నాము. మరి ముఖ్యంగా ఎక్కువ ఏంటంటే మా డిపోలలో చాలా వరకు స్ట్రెంత్ అనేది తగ్గించేస్తూ ఉన్నారు, డిపోలను ఎత్తేస్తూ ఉన్నారు. తగిన న్యాయం చేయవలసిందిగా కోరుచున్నాము. ఓకే. ప్రభుత్వం స్పందించకపోతే రాబోయే దినాల్లో మేము కూడా రోడ్ల మీదకి వచ్చేసి ధర్నాలు మేము చేసేదానికి సిద్ధంగా ఉన్నాము. మేము కూడా ఏఐటీసీ తరఫున మేము కూడా ధర్నాలు చేసేదానికి సిద్ధంగా ఉన్నాము. మేము కూడా. మీ పేరు? విజయ్ నా పేరు. ఏపీఎస్ఆర్టీసీలో టైర్ మెకానిక్గా పనిచేస్తున్నాం. మేము గత కొన్ని సంవత్సరాల నుండి దాదాపుగా 10-15 సంవత్సరాల నుంచి కూడా మేము వర్క్ చేస్తున్నాము. ఈ ఒక కాంట్రాక్ట్ విధానంలో అంటే ఏజెంట్ల విధానంలో మమ్మల్ని అందరూ రిక్రూట్ చేసుకోవడము చేస్తుంది. కానీ కాంట్రాక్టర్లు ఎంతమంది మారినా కానీ మేమే అలా కొనసాగుతూనే ఉన్నాము. సంస్థకు ఎంతగానో మేము అంటే కష్టపడి సంస్థను అభివృద్ధి చేయడంలో మా భాగస్వామ్యం చాలా వరకు ఉంది అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ని. ఎందుకంటే రెగ్యులర్ ఎంప్లాయీస్ రిటైర్డ్ అయినప్పటికీ కూడా అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ని రిక్రూట్ చేసుకుంటూ మా యొక్క జీతాలు కూడా చాలా తక్కువగా ఇవ్వడము, అయితే ఎక్కడ లేని విధంగా ఏపీఎస్ఆర్టీసీలో అతి తక్కువ వేతనాలు ఇస్తున్నారండి. ఈరోజు డేటా ఎంట్రీ ఆపరేటర్కి బయట దాదాపుగా 20-22 వేలు ఉండగా కనీసం 11,000 కూడా వచ్చే పరిస్థితి ఏపీఎస్ఆర్టీసీలో లేదు. అలాగనే అనేకమైనటువంటి పనితనాల్లో కూడా ఏదైతే ప్రభుత్వ పథకాలు ఏదైతే పెట్టినప్పుడు కూడా వాటిని విజయవంతం చేయడం. ఈ మధ్యకాలంలోనే మనము ఈ కూటమి ప్రభుత్వం పెట్టినటువంటి ఈ ఏపీఎస్ఆర్టీసీలో స్త్రీశక్తి పథకము అద్భుతంగా విజయవంతంగా ఈరోజు నడుస్తూ ఉందండి. ఎక్కడ కూడా మేము ఏపీఎస్ఆర్టీసీలో వర్కర్స్ని ఇబ్బంది పడుతున్నాం తప్ప నుంచి ప్రయాణంలో ఎక్కడ కూడా ఇబ్బంది లేకోకుండా ఈ పథకాన్ని విజయం చేసాము. అయినప్పటికీ కూడా ప్రభుత్వం మా గురించి కొన్ని ఏ క్షణం కూడా ఆలోచించట్లేదు. కానీ మాకు ఒక ఉద్యోగ భద్రత కల్పించట్లేదు. ఆప్కోస్ గత ప్రభుత్వం అయితే ఏదైతే వైసీపీ ప్రభుత్వము కార్పొరేషన్ అనే విధానంలో అవుట్సోర్సింగ్ అనేది చేర్చాలంటే ఏపీఎస్ఆర్టీసీలో ఏ ఒక్కరిని కూడా ఆ విధానంలోకి వెళ్ళలేదండి. కనీసం కుటుంబ ప్రభుత్వం అన్నా మాకు ఉద్యోగ భద్రత కల్పించి మా కుటుంబాలని రోడ్డున పడకుండా కాపాడతారని చెప్పేసి మేము ఎంతో ఆశలు పెట్టుకొని మేము ఈరోజు సంస్థకు నమ్మకంగా పనిచేస్తున్నప్పుడు కూడా ఈరోజు ప్రైవేటు బస్సులు రావడము దాని ద్వారా ప్రజలకు మేలు చేయాలని మేము స్వాగతిస్తున్నాం. కానీ దాని ద్వారా ఆర్టీసీలో నిర్వహిస్తే మాకు ఎటువంటి ప్రాబ్లం లేదు. కానీ దాని ప్రభుత్వ వాళ్ళకి అప్పగించి మా ఉద్యోగ భద్రతను మమ్మల్ని వీధిన పడేసే విధంగా ఈ పద్ధతులు జరుగుతున్నాయి. కాబట్టి మేము ప్రధానంగా ఒకటే డిమాండ్ చేస్తున్నాము, ఏపీఎస్ఆర్టీసీలో మాకు ఒక ఉద్యోగ భద్రత కల్పించాలని ప్రధానంగా మేము కోరుకుంటున్నాము.